కోరుతూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీమతి రెడ్డి శాంతి. Honorable Speaker sir, ధన్యవాదాలు. ఓకే 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 ఓకే. Honorable Speaker sir, ధన్యవాదాలు. అలానే ప్రజాస్వామ్యం లాంటి ఆలయంలో గౌరవ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. మరి ఈరోజు పాతపట్నం నియోజకవర్గం కోసం మరి తమ ద్వారా రాష్ట్రానికి మరి గౌరవ సభ్యులకు అందరికి కూడా తెలియజేసేది ఏంటంటే, గత 75 సంవత్సరాలుగా పాతపట్నం నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాలో ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఉండే నియోజకవర్గం 2011 తలసరి ఆదాయ లెక్కల ప్రకారంగా ఆర్థిక పరిస్థితి, జీడిపి గ్రోత్ అత్యంత వెనుకబడినటువంటిగా ఉంటూ 175 స్థానంలో ఉండే సమయంలో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మరి ఈరోజు 56 నెలల తాలూకా జగనన్న పరిపాలనలో ప్రతి ఒక్కరికి మంచి చేసేటువంటి కాలంలో మరి శ్రీరామరాజ్యం తాలూకా స్థాపించబడినటువంటి ఈ తరుణంలో శ్రీరామచంద్రుడిగా ప్రతి ఒక్క మహిళను శక్తివంతురాలను చేసి, ప్రతి ఒక్క రైతులకు భరోసా ఇచ్చి, రైతును రాజును చేసి, విద్యార్థులకు విద్యా సంస్కరణ తీసుకుని వచ్చి ప్రపంచ స్థాయిలో మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను చూపించాలని తపనతో, అలానే అన్ని వర్గాలకి అన్ని సంఘాలకి ఎటువంటి వివక్ష పక్షపాతం లేకుండా ఈ మంచి పరిపాలన జరుగుతున్న సమయంలో పాతపట్నం నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకంలో 2000 కోట్ల పైన సంక్షేమాన్ని అందించిన జగనన్నకు మరి మనస్ఫూర్తిగా ప్రజాస్వామ్య ఆలయంలో ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అలానే వంశధార నిర్వాసితులు మరి గత ప్రభుత్వం తెలుగుదేశం వాళ్ళు చాలా అన్యాయం చేశారు. మహిళలను ఇళ్ల నుంచి జుట్టు పట్టుకొని బయటికి లాగారు. అక్కడ రైతులకు తలపైన లాఠీలతో కొట్టి రక్తాలు వచ్చినట్టు వాళ్ళకి హింసించారు. అన్ని కుటుంబాలకు బాధ పెట్టే విధంగా చేసి 400 పైన కోట్లు వాళ్ళు వస్తే అవి అవినీతిగా దోచుకున్నారు. మరి జగనన్న అప్పుడు వాళ్ళ బాధలు చూసి వచ్చి ప్రతిపక్ష నాయకుడు వచ్చి వాళ్ళకి భరోసా ఇచ్చి ముఖ్యమంత్రి అయిన మరుక్షణం అదనపు పరిహారంగా 216 కోట్ల 71 లక్షలు మాకు అందించినందుకు జగనన్నకు మనస్ఫూర్తిగా ఈ ఆలయంలో ప్రజాస్వామ్య ఆలయంలో ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి శ్రీకాకుళం జిల్లా సస్యశ్యామలం చేయాలని వంశధార అక్కడ మొత్తంగా 175 దాదాపు కోట్లతో మరి లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొని వచ్చి 5 లక్షల ఎకరాలకు సదుపాయంగా నీటిపారుదల చేస్తామనేటువంటి ఈ పథకానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలానే మరి పక్కనే ఉండేటువంటి పలాస నియోజకవర్గం, ఇచ్చాపురం నియోజకవర్గంలో కిడ్నీ సమస్యతో మరి పిట్టల్లా రాలిపోతున్నటువంటి జీవులకు మరి మనుషుల తాలూకు ప్రాణం ఎంత విలువైనదో తెలియచేయడానికి జగనన్న కిడ్నీ ఆసుపత్రినే కాక మంచినీరు సదుపాయం హిరమండలం రిజర్వాయర్ నుంచి 700 కోట్లు ఖర్చు పెట్టి ఆ 7 మండలాలకు గాను 8 లక్షల ప్రజలకు గాను మరి నీటి అందిస్తూ, మరి మా నియోజకవర్గం పాతపట్నం నియోజకవర్గంలో ఉండేటువంటి ఎల్లన్పేట, హిరమండలం, మరి కొత్తూరు, మిలియాపుట్టి, పాతపట్నం నియోజకవర్గాల్లో మాకు కూడా అన్న మంచినీరు మరి మా నియోజకవర్గం నుంచి పక్క నియోజకవర్గాలకు ఇస్తున్నారు, మాకు కూడా కావాలన్నా లేకపోతే మా ప్రజలకు కడుపుమంటగా ఉంది అంటే వెంటనే 265 కోట్లు మంచినీరు కోసం కేవలం ఈ 5 మండలాల కోసం మాకు మంజూరు చేసిన జగనన్నకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఎప్పుడూ లేని విధంగా పాతపట్నం మండలంలో మరి కాగువాడ రొమ్మదల బ్రిడ్జ్ అది గత 75 సంవత్సరాలుగా చాలా ప్రజలు ఎంతో కోరారు. ఎందుకంటే మండల హెడ్ క్వార్టర్స్ రావాలన్నా పక్కనే ఉండేటువంటి పర్లాకిమిడి ఒరిస్సా నుంచి రావాల్సి వచ్చేది. ఆటో ఛార్జెస్ కానీ మొన్న మహమ్మారి కోవిడ్లో కూడా మరి రాష్ట్ర ఆంధ్ర ఒరిస్సా బార్డర్ని వాళ్ళు పూర్తిగా సీల్ చేయడం, ఎన్నో కష్టాలు ఉండే టైంలో జగనన్న మాకు ఇది ఒక 11 కోట్లు ఒక మంచి రోడ్డు, అలానే ఈ బ్రిడ్జ్ మరి రికార్డ్ స్థాయిలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 8 నెలల్లో ఈ బ్రిడ్జ్ పూర్తి చేసి 30 గ్రామాలకు ఈ బ్రిడ్జ్ అనుసంధానం అయినటువంటి బ్రిడ్జ్ మాకు అందించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలానే కొత్తూరులో మరి అత్యంత వెనుకబడినటువంటి మండలం కొత్తూరు, అక్కడ 132/33 kV సబ్స్టేషన్ సుమారు 46 కోట్లతో మాకు అక్కడ అందిస్తూ, పక్కనే ఉండేటువంటి పాలకొండ నియోజకవర్గం భామిని మరి గిరిజన మండలం అయినటువంటి సీతంపేటకు కూడా ఈ ఎటువంటి పవర్ సమస్యలు లేకుండా మరి అక్కడ అందరూ కూడా ఈ బలహీన బడుగు వర్గ జాతులు కూడా గిరిజనులు మరి అందరూ కూడా ఈ కరెంట్ సదుపాయాన్ని పూర్తిగా వాళ్ళకి అందజేయాలనేటువంటి ఉద్దేశంతో మరి 132/33 kV స్టేషన్ మంజూరు చేసినందుకు మనసారా ధన్యవాదాలు తెలియజేస్తూ,
మరి మాకు మా ఒక్క నియోజకవర్గంకే అత్యంత వెనుకబడిన నియోజకవర్గంకి ఈ 56 నెలల పరిపాలనలో సుమారుగా దాదాపుగా 3,000 కోట్ల పైన అభివృద్ధి అందించిన జగనన్నకు మనసారా ధన్యవాదాలు మీ ద్వారా తెలియచేస్తూ సభ్యులందరికీ కూడా తెలియచేస్తూ మరి జగనన్న అంటే శక్తివంతంగా మనందరికీ తయారు చేశారు. ఒక మహిళగా నేను చాలా సంతోషిస్తున్నాను. మరి ఆయన శ్రీరామచంద్రుడు లాంటి మంచి మనస్తత్వంతో ప్రతి ఒక్కరిని ఆదరించి గౌరవించి సంక్షేమాన్ని అందిస్తూ మహిళా శక్తే తన ధ్యేయంగా మహిళలకు కీలక పాత్ర అందిస్తే మరి పిల్లల్ని బాగా చదివించుకునే దగ్గర నుంచి 80% సంక్షేమ పథకాలు మహిళలకు అందిస్తూ మహిళలను అత్యంత శక్తివంతురాలుగా తయారు చేసిన జగనన్నకు మరి మొన్న జరిగిన ఆసరా కార్యక్రమంలో 4 విడతలుగా మా నియోజకవర్గంలో సుమారుగా 50,000 మంది పైన ఉండేటువంటి అక్క చెల్లెలకు 126 కోట్ల పైన ఆసరా అందించిన జగనన్నకు మనసారా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మిలియాపుట్టి మండలం ఎక్కువగా గిరిజనులు నివసించే ప్రాంతం. మరి జగనన్నకు దృష్టిలో తీసుకురావడం జరిగింది. మరి గౌరవ ట్రైబల్ మినిస్టర్ గారు దొరగారి దృష్టిలోకి కూడా తీసుకురావడం జరిగింది. అక్కడ ఐటీడీఏ అంటే సీతంపేట నుండి ఐటీడీఏ మన్యం జిల్లాకు వెళ్ళిపోవడం వల్ల మరి మిలియాపుట్టి నుంచి ఒక 80 కిలోమీటర్ల దూరం ఉండడం వల్ల గిరిజనులకు ఐటీడీఏ అనేది మిలియాపుట్టిలో ఆ సౌకర్యం కల్పించాలని మరి మీరు ప్రజాస్వామ్య ఆలయంలో మరి తెలియజేయడం జరుగుతుంది. అలానే మరి కొత్తూరులో ప్రభుత్వ కళాశాలకు అన్ని విధాలుగా చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ మరి అక్కడ ప్రభుత్వ మరి గవర్నమెంట్ కాలేజ్ అక్కడ పెట్టడం జరగడం లేదు. దానికోసం కూడా మరొకసారి దృష్టి పెట్టాలని మరి అలానే మరి మా నియోజకవర్గంకి అన్ని మంచి చేసిన జగనన్నకు మరొకసారి మనసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హానరబుల్ స్పీకర్ సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సిహెచ్ రామచంద్రారెడ్డి గారు. తర్వాత రైతు మీద లేనట్టుగా శ్రీదేవి. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రతిపక్షం వాళ్ళు రైతుల గురించి మాట్లాడుతుంటే చాలా బాధాకరం అనిపిస్తుంది అధ్యక్ష. గతంలో వాళ్ళు ఏం చేసినారో అందరికీ తెలుసు అధ్యక్ష. మరి ఈరోజు అప్పుడు గతంలో రైతులకు వాళ్ళు రైతుకు విత్తనాలు తీసుకోవాలన్నా ముందు రోజు కేంద్రాలలో బస చేసి క్యూ లైన్లో ఉండే పరిస్థితి గతంలో ఉండేది అధ్యక్ష. అది తెలుసుకోవాలి వాళ్ళు. అలాగే గత ప్రభుత్వంలో మండల కేంద్రాలకు అరకొర విత్తనాలు పంపిణీ చేసి చేతులు దులుపుకునే పరిస్థితి చేసిన పరిస్థితి అధ్యక్ష గత ప్రభుత్వంలో. గతంలో సరైన సమయంలో విత్తనాలు లేవు, ఉచిత పంట బీమా లేదు, 0 వడ్డీ లేదు, రైతులకు రైతు భరోసా లేదు అధ్యక్ష. గ్రామ స్థాయిలో రైతులకు సేవలు లేవు అధ్యక్ష గత ప్రభుత్వంలో. మరి ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో రైతులు అంటేనే రైతు పక్షపాతి ముఖ్యమంత్రి అని చెప్పేసి అందరికీ తెలుసు అధ్యక్ష. రైతులు అవస్థలు పడకుండా విత్తనం నుండి విక్రయం వరకు కూడా అధ్యక్ష మరి అనేక రకాల సేవలు వాళ్ళ చెంతకు చేరే విధంగా కూడా ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం కూడా కల్లారా కూడా చూస్తున్నాం అధ్యక్ష. ప్రతి సంవత్సరం సీజన్ మొదలవక ముందే రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేయడం కూడా చూస్తున్నాం అధ్యక్ష. అలాగే రైతు భరోసా కేంద్రాల ద్వారా ఉచిత పంటల బీమా, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పంట నష్టపరిహారం మరి తక్షణమే అందజేయడము, మద్దతు ధరపై పంట కొనుగోలు, అలాగే బ్యాంకు సేవలు, అలాగే పంటలపై సలహాలు సూచనలు తమ గ్రామాలకు సొంతంగా రైతులకు అందజేయడం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులంతా కూడా మరి చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా సంవత్సరానికి 13,500 కూడా పెట్టుబడి సాయం కింద కూడా రైతులకు సకాలంలో ఎంత కరోనా పరిస్థితుల్లో ఉన్నా కూడా మరి ప్రస్తుతం ప్రతి సంవత్సరం కూడా రైతులకు అందించడం కూడా చూస్తున్నాం అధ్యక్ష. ప్రతి గ్రామంలో కూడా అధ్యక్ష వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలకు రైతులకు మరి రంగవల్లుగా మారడం అనేది కల్లారా కూడా చూస్తున్నాం అధ్యక్ష. ఇతర రాష్ట్రాలు మరి ఇతర దేశాలు కూడా ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల పరిస్థితిని పనితీరును చూసి చాలా ఆనందించడం కూడా మనం చూస్తున్నాం అధ్యక్ష. మరి మా పత్తికొండ నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి అధ్యక్ష. పత్తికొండ, తుగ్గిలి, మద్దికేర, వెల్దుర్తి మరి కృష్ణగిరి మండలాల్లో దాదాపు 2,21,000 ఎకరాలలో
ఖరీఫ్లో పంటలు సాగు చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులపై మరి పత్తికొండ, మద్దికేరి, వెల్దుర్తి మరి కృష్ణగిరి మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడం కూడా జరిగింది అధ్యక్ష. ఇందులో మా నియోజకవర్గంలోని ఈ 4 మండలాలను అధ్యక్ష మరి రైతుల తరపున నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు జగనన్నకు, ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. మా పత్తికొండ నియోజకవర్గంలోని ముఖ్యంగా తుగిలి మండలంలో సాగునీటి కాలువలు లేక, కెనాలు లేకపోవడం వలన దాదాపుగా 61,000 ఎకరాలతో కంది, వేరుశెనగ మరియు పత్తి పంటలు చాలా వర్షాధారంపై ఆధారపడి ఉన్నారు అధ్యక్ష. రైతులకు ఖరీఫ్ సీజన్లో పంటలు సాగు చేయడం కూడా జరిగింది అధ్యక్ష. కానీ తుగ్గిలి మండలము చాలా అనంతపురం డిస్టిక్కి దగ్గరలో ఉండేది అధ్యక్ష. అంతా కూడా మా పొలాలన్నీ కూడా అనంతపురం ఏరియాలో ఉన్నాయి అధ్యక్ష. మరి తక్కువ వర్షాభావంతో పంటలు పండక చాలా నష్టపోయినారు అధ్యక్ష. మరి తుగ్గిలి మండలం ఒక్కటి కూడా మరి ఒక్కసారి పునరాలోచన చేసి కరువు మండలంగా మరి ప్రకటించి తుగ్గిలి మండల రైతులను ఆదుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ద్వారా మరి ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. అలాగే చాలాసార్లు నేను అన్నకి మరి మినిస్టర్ గారి దృష్టి కూడా తీసుకుపోయినాను. దయచేసి ఆ మండలాన్ని కరువు మండలంగా ప్రకటిస్తారు తుగ్గిలి మండలాన్ని అని చెప్పేసి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని మరొకసారి కోరుకుంటూ మరి తదుపరి మంత్రి గారిని కూడా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, గౌరవ సభ్యులు చెప్పింది నోట్ చేసుకోవడం జరిగింది. పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాము. తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తాం.